హాయ్ నాన్న 8 మార్క్స్ క్వశ్చన్ అనుకున్నాం కదా మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసే క్రమంలో 17th గ్రూప్ ఎలిమెంట్స్ కూడా 17th గ్రూప్ ఎలిమెంట్స్లో కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. క్లోరిన్ ల్యాబొరేటరీ మెథడ్ ప్రిపరేషన్, ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ప్రిపరేషన్ అండ్ వాటి కెమికల్ ప్రాపర్టీస్, క్లోరిన్ కెమికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ మనము ల్యాబొరేటరీ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ చూద్దాం. సో దాంట్లో డెకాన్స్ ప్రాసెస్ ఒకటి ఉంది అండ్ MnO2 నుంచి కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ డెకాన్స్ ప్రాసెస్, ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంటే ఈ చిన్న మెథడ్. నెక్స్ట్ 8 మార్క్స్లో కూడా మనం రాసుకోవచ్చు. సరే, అసలు డెకాన్స్ ప్రాసెస్లో క్లోరిన్ ఎలా ప్రిపేర్ చేస్తాం? రైట్, ల్యాబొరేటరీ మెథడ్లో డెకాన్స్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేస్తామంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేద్దామంటే ఆక్సిజన్ తోటి ఇంటరాక్ట్ చేద్దాం. అప్పుడు ఈ హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చింది ఏంటి? వాటర్ మాలిక్యూల్స్ వస్తుంది. రిమైనింగ్ అన్రియాక్టెడ్ క్లోరిన్ ఇగో ఇక్కడ రిలీజ్ అవుతుంది 2Cl2. 4 క్లోరిన్స్ కదా, 2Cl2. మనకు కావాల్సింది క్లోరినే కదమ్మా. సో క్లోరిన్ గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే మీకు కళ్ళు మూసుకొని రాసే ప్రోడక్ట్ H2O. నెక్స్ట్ రిమైనింగ్ క్లోరిన్స్, అన్రియాక్టెడ్ క్లోరిన్స్ క్లోరిన్ గ్యాస్ కింద లిబరేట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి నాన్న మ్యాంగనీస్ డయాక్సైడ్ నుంచి మ్యాంగనీస్ డయాక్సైడ్ heated with హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మ్యాంగనీస్ డయాక్సైడ్ని హీట్ చేసినప్పుడు ఇక్కడ మ్యాంగనీస్ అండ్ క్లోరిన్ కలిసి మ్యాంగనీస్ డయాక్సైడ్ వస్తుంది. ఏమొస్తుందన్న? మ్యాంగనీస్ డయాక్సైడ్లో ఉన్న మ్యాంగనీస్ క్లోరిన్తో రియాక్ట్ అయ్యి మ్యాంగనీస్ క్లోరైడ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 4 హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ కలిసి 2H2O వస్తున్నాయి. ఇంకా అన్రియాక్టెడ్ 2 క్లోరిన్ ఆటమ్స్ క్లోరిన్ గ్యాస్ కింద లిబరేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, మ్యాంగనీస్ డయాక్సైడ్ రియాక్టెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సో ఇట్ గివ్స్ మ్యాంగనీస్ క్లోరైడ్. ఈ MnCl2తో రియాక్ట్ MnCl2, హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి H2. ఇంకా అన్రియాక్టెడ్ క్లోరిన్ గ్యాస్ ఇలా లిబరేట్ అవుతుంది. మనకు కావాల్సింది క్లోరిన్ గ్యాసేగా, సో క్లోరిన్ గ్యాస్ వచ్చింది. ఇంకెలా రియాక్ట్ చేయించవచ్చు అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ని ఈసారి మ్యాంగనీస్ డయాక్సైడ్ రియాక్టెడ్ విత్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి బదులుగా, ఓకేనా, సోడియం క్లోరైడ్ అండ్ H2SO4 తీసుకున్నాం. ఎవరిని తీసుకున్నాం? సోడియం క్లోరైడ్ అండ్ H2SO4. ఇండైరెక్ట్గా మనం HCl తోటే చేస్తున్నట్టు లెక్క. ఎలా అంటారా? ఇక్కడ 4Na+ అండ్ 4Cl- ఉన్నారా నాన్న? 4Cl-. ఇక్కడే ఉన్నారా నాన్న? 4H+ ఉన్నాయి, ప్లస్ ఇంకేముందిరా నాన్న? 4HSO4- కూడా ఉంది. 4HSO4-. రైట్, గుర్తుపెట్టుకోండి. ఈ రియాక్టెంట్ నుంచి ఇవి, ఈ రియాక్టెంట్ నుంచి ఇవి. చూడండి, HCl-ఏగా మనం ఇండైరెక్ట్గా రియాక్ట్ చేసేది HCl తోటేగా. సో ఈ 4Na-HSO4 కలిసి 4Na-HSO4 పోయింది అనుకోండి, మనకి రియాక్ట్ అయితే మ్యాంగనీస్ డయాక్సైడ్ ఈ HCl తోటి. సరే చూద్దాం, మ్యాంగనీస్ డయాక్సైడ్ NaCl అండ్ మిక్చర్ ఆఫ్ NaCl అండ్ H2SO4తో రియాక్ట్ అయినప్పుడు చూడండి, మ్యాంగనీస్ క్లోరిన్ తోటి రియాక్ట్ అయ్యి MnCl2. చూడండి, మ్యాంగనీస్ ఇక్కడ NaClలో ఉన్న 4 క్లోరిన్స్ ఇవ్వక 2 క్లోరిన్స్ తోటి రియాక్ట్ అయింది, సో MnCl2. రైట్, నెక్స్ట్ హైడ్రోజన్స్ ఉన్నాయిగా, 4 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ తోటి, అంటే ఇక్కడ ఉన్న 8 హైడ్రోజన్స్ నుంచి 4H+ 2 ఆక్సిజన్స్ తీసుకొని 2H2O ఫామ్ అయింది యాజ్ పైన వచ్చినట్లు. ఇంకా MnCl2లో 2 క్లోరిన్స్ పైన ఇంకా రిమైనింగ్ 2 క్లోరిన్స్ ఏమొచ్చినాయి చెప్పండి? Cl2 గ్యాస్ కింద బయటకు వచ్చేస్తాయి. ఇంకా మిగిలిపోయింది ఏంటారు నాన్న? క్లోరిన్స్ అన్నీ పోయినాయి, 4H+ అన్నీ పోయినాయి, మిగిలింది ఏంటి? ఈ 2. సో అవి 2 కలిసి 4NaHSO4. మీరు ఒకసారి పైన రియాక్షన్తో కంపేర్ చేసుకోండి. సో సేమ్ ప్రొడక్ట్స్ వచ్చాయి కదా, కాకపోతే ఇక్కడ మీరు సోడియం క్లోరైడ్ అండ్ H2SO4 తీసుకున్నందుకు ఒక ప్రోడక్ట్, బై ప్రోడక్ట్ ఎక్కువ వచ్చింది. ఏంటది? 4NaHSO4. అంతే, ఏం లేదు. ఓకేనమ్మా. కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. అయితే కెమికల్ ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేసినా గుర్తుండవు త్వరగా. మరి అప్పుడు ఏం చేయాలి సార్? ఎలా సార్ దీన్ని అర్థం చేసుకొని చదవడం ఎలాగా అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో అప్పుడు ఫస్ట్ అసలు మీకు ఇచ్చిన రియేజెంట్స్ ఏంటేంటో చూసుకోండి. ఫస్ట్ ఐరన్ అన్నారు, తర్వాత ఫెర్రస్ సల్ఫేట్ అన్నారు, తర్వాత H2S అన్నారు, తర్వాత క్లోరిన్ NaOH అన్నారు, సోడియం హైడ్రాక్సైడ్, కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి Na2H2O3 సోడియం థయోసల్ఫేట్ అన్నారు. ఓకేనా, ఇలా ఉన్నారు. సో నెక్స్ట్ అయోడిన్ అన్నారు. అసలు వీటన్నిటితోటి ఎవరు రియాక్ట్ అయ్యేది? క్లోరిన్. ఈ క్లోరిన్ కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్గానే పనిచేస్తుంది.
సో ఈ క్లోరిన్ ఐరన్ ఎలా పనిచేస్తుంది, ఎలా మార్చేస్తుంది అంటే ఫెర్రిక్ క్లోరైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ క్లోరిన్ ఐరన్తో రియాక్ట్ అయితే ఫెర్రిక్ క్లోరైడ్ వచ్చేస్తుంది. ఇది యాసిడ్ ప్రజెన్స్లో ఫెర్రస్ సల్ఫేట్ని ఈ క్లోరిన్ ఏం చేస్తుంది అంటే యాసిడ్ ప్రజెన్స్లో ఫెర్రిక్ సల్ఫేట్ కింద మార్చేస్తుంది. ఆ ప్రొడక్ట్స్ గుర్తుండాలి మీకు, ఫెర్రిక్ సల్ఫేట్ కింద మార్చేస్తుంది. ఈ H2Sని క్లోరిన్ ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే సో HCl అండ్ సల్ఫర్ ప్రెసిపిటేట్ చేసేస్తుంది. ఈ సోడియం హైడ్రాక్సైడ్ని సోడియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరేట్ కింద కన్వర్ట్ చేస్తుంది, NaClO3. నెక్స్ట్ సోడియం థయోసల్ఫేట్ని క్లోరిన్ సోడియం సల్ఫేట్ కింద మార్చేస్తుంది. అయోడిన్ని HiO3 కింద మార్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుండాలి మనకి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. లేకపోతే మీకు బ్యాలెన్స్ చేసేటప్పుడు కూడా రకరకాల డౌట్లు వస్తుంటాయి. క్లోరిన్ ఐరన్ని ఫెర్రిక్ క్లోరైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇన్ ఎసిడిక్ మీడియం ఫెర్రస్ సల్ఫేట్ని ఫెర్రిక్ సల్ఫేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. క్లోరిన్ H2Sని సల్ఫర్ కింద ప్రెసిపిటేట్ చేస్తుంది. సోడియం హాట్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ని క్లోరిన్ సోడియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సోడియం థయోసల్ఫేట్ని సోడియం సల్ఫేట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అయోడిన్ని HiO3 కింద కన్వర్ట్ చేస్తుంది. చూద్దామా మరొకసారి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి స్ట్రెస్ చేసి చదవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా అయిపోతుంది. మనకి ఇచ్చిన రియేజెంట్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఎవరు ఐరన్. ఐరన్ 2 ఐరన్ మాలిక్యూల్స్ తీసుకోండి, దాంతో రియాక్ట్ అవ్వడానికి 3Cl. ఇప్పుడు మీకు ఏమవుతుంది చెప్పండి, FeCl3. సో ఇక్కడ 2 పెట్టేసి 2 ఐరన్స్ 3 క్లోరిన్స్, 2 FeCl3, 2 moles 3 moles. సో ఇవి 2, ఇవి అన్నీ 6 క్లోరిన్స్, 2 3 6. ఐరన్ని ఎలా మార్చేసింది క్లోరిన్, ఫెర్రిక్ క్లోరైడ్ కింద కన్వర్ట్ చేసింది. నెక్స్ట్ ఫెర్రస్ సల్ఫేట్. సో 2 moles ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ని ఎసిడిక్ మీడియంలో సో సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. ఇప్పుడు క్లోరిన్ రియాక్ట్ అవుతుంది. ఈ క్లోరిన్ ఈ ఫెర్రస్ సల్ఫేట్ని ఎలా మార్చేసింది అనుకున్నాం, ఫెర్రిక్ సల్ఫేట్ Fe2SO4 టేకెన్ 3. ఎలా వచ్చింది సార్ ఇది, ఆల్రెడీ ఇక్కడ FeSO4 2 moles ఆఫ్ ఐరన్ 2 moles ఆఫ్ సల్ఫేట్ అయాన్స్. సో దీనికి ఈ హైడ్రోజన్ క్లోరిన్ కలిసి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఈ సల్ఫేట్ని దీనికి యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 2 ఐరన్స్ 2 సల్ఫేట్స్ అండ్ అదర్ సల్ఫేట్. సో టోటల్ 3 సల్ఫేట్స్ Fe2SO4 టేకెన్ 3 ప్లస్ ఇంకేమొచ్చింది 2HCl. ఈ హైడ్రోజన్స్ దీనికి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడున్న సల్ఫేట్ దీనికి యాడ్ అయిపోయింది, Fe2SO4 టేకెన్ 3. ఇక్కడ +2 స్టేట్లో ఉంది, ఇక్కడ +3, మరి ఆక్సిడైజ్ చేసింది కదా. నెక్స్ట్ అదేవిధంగా సో హాట్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ తోటి క్లోరిన్ రియాక్ట్ అయింది అనుకో. సో అప్పుడు ఇక్కడ ఉన్న ఒక సోడియం ఒక క్లోరిన్ వదిలేసి రిమైనింగ్ 5Na 5Cl కలిసి 5NaCl ఫామ్ అయింది, సోడియం క్లోరైడ్. రిమైనింగ్ NaCl, ఇంకా ఒక Na ఒక Cl ఉంది కదా, NaCl. ఇక్కడ ఉన్న 6 ఆక్సిజన్స్లో 3 ఆక్సిజన్స్ తీసుకుంది, NaClO3, సోడియం క్లోరేట్ అండి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉంటే దాంట్లో హాఫ్ తీసుకుంది. రిమైనింగ్ ఇక మిగిలిపోయింది ఏంటి, 6 హైడ్రోజన్స్ 3 ఆక్సిజన్స్, కాబట్టి 3H2O ఫామ్. మళ్ళీ సార్ ఇక్కడ 6 NAs ఉన్నాయి, 6 క్లోరిన్స్ ఉన్నాయి, 5Na 5Cl. ఒక్కొక్క సోడియం ఒక క్లోరిన్ వదిలేసి 5NaCl కలిసి 5NaCl. వదిలేసిన ఈ NaCl ఇక్కడ ఉన్న ఆక్సిజన్స్లో హాఫ్ తీసుకొని NaClO3 సోడియం క్లోరైడ్ ఫామ్. ఇంకా మిగిలిపోయిన 6 హైడ్రోజన్స్ 3 ఆక్సిజన్స్ కలిసి 3H2. నెక్స్ట్ H2S తోటి రియాక్ట్ అయినప్పుడు సో క్లోరిన్ ఈ హైడ్రోజన్ క్లోరిన్ కలిసి 2HCl ఫామ్ అవుతుంది, సల్ఫర్ని ప్రెసిపిటేట్ చేసేస్తుంది. అదేవిధంగా అయోడిన్ సొల్యూషన్ని క్లోరిన్ తోటి రియాక్ట్ చేస్తే సో ఇక్కడ 10 క్లోరిన్స్ 10 హైడ్రోజన్స్ కలిసి 10HCl ఫామ్ అయింది. రిమైనింగ్ మిగిలిపోయింది ఏంటి, 12 హైడ్రోజన్స్లో 10 హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోయినాయి. సో 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్, 2 అయోడిన్స్ 2 అయోడిన్స్, 6 ఆక్సిజన్స్. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2HiO3. అయోడిన్ సొల్యూషన్ క్లోరిన్తో రియాక్ట్ చేసినప్పుడు 5 హైడ్రోజన్స్ 5 క్లోరిన్స్ 10HCl కింద ఫామ్ అయింది. రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ 2 అయోడిన్స్ 6 ఆక్సిజన్స్ కలిసి 2HiO3 ఫామ్ అయింది. నెక్స్ట్ Na2S2O3 సోడియం థయోసల్ఫేట్. సో ఈ సొల్యూషన్ని మీరు క్లోరిన్తో ఇంటరాక్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఇంట్రడ్యూస్ చేయండి, సల్ఫర్ని బయటికి లాగండి. సో అప్పుడు ఏమవుతుంది, Na2
SO4 సల్ఫర్ తీసేయండి, ఆక్సిజన్ ఇంట్రడ్యూస్ చేయమన్నా Na2SO4. సో ఇక్కడ ఉన్న 2 హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్ కలిసి 2HCl. మరి సల్ఫర్ బయటకు వచ్చింది కదా, సల్ఫర్ ఇలా ప్రెసిపిటేట్ అయింది. సోడియం థయోసల్ఫేట్ కన్వర్టెడ్ ఇంటూ సోడియం సల్ఫేట్. మీకు ఇంతకుముందు చెప్పాను ఐరన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫెర్రిక్ క్లోరైడ్, ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫైడ్, అయోడిన్ HiO3, సోడియం థయోసల్ఫేట్, సోడియం సల్ఫేట్. సో మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఐరన్ని క్లోరిన్ తరిగి ఫెర్రిక్ క్లోరైడ్, ఫెర్రస్ సల్ఫేట్ని ఫెర్రిక్ సల్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎసిడిక్ క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్ని సోడియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరైడ్, H2Sని HCl అండ్ S, అయోడిన్ని HiO3, Na2S2O3ని Na2SO4 కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే అమ్మా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్ వన్ ఆఫ్ ద 8 మార్క్స్ క్వశ్చన్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి. సో క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రాలసిస్ ఆఫ్ NaCl సొల్యూషన్ బై యూజింగ్ స్టీల్ వెజల్ యాజ్ క్యాథోడ్ అండ్ గ్రాఫైట్ రాడ్ యాజ్ యానోడ్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఎవరో చెప్తున్నాం, యానోడ్ ఎవరో చెప్తున్నాం, క్యాథోడ్ ఎవరో చెప్తున్నాం. ఓకేనా. సో చూద్దాం ఫస్ట్ అసలు ఈ ఎలక్ట్రాలసిస్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకుంటాం అంటే నెల్సన్ సెల్ తీసుకుంటామమ్మా. ఇక్కడ యూ షేప్డ్ పర్ఫరేటెడ్ స్టీల్ వెజల్ ఒకటి తీసుకున్నాం. సో ఈ స్టీల్ వెజల్ని క్యాథోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. స్టీల్ వెజల్ ఎలా యాక్ట్ చేస్తుంది, క్యాథోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇన్నర్ సైడ్ ఆఫ్ ద క్యాథోడ్ యాస్బెస్టాస్ తోటి లైనింగ్ ఇస్తారు, సో కరోజన్ జరగకుండా. నెక్స్ట్ వచ్చేసరికి NaCl సొల్యూషన్ ఎలక్ట్రోలైట్ కింద ఈ స్టీల్ వెజల్లో తీసుకుంటాం. నెక్స్ట్ ఒక గ్రాఫైట్ రాడ్ని దీంట్లో డిప్ చేస్తాం, ఇట్ యాక్ట్ యాజ్ యానోడ్. ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే యానోడ్. మీకు 2 ఎలక్ట్రోడ్స్ వచ్చాయి, అదేవిధంగా ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వచ్చింది. టోటల్ ఎక్విప్మెంట్ ఫిటెడ్ ఇన్ ఐరన్ ట్యాంక్లో ఫిల్ చేస్తున్నాం. సో ఈ పర్ఫరేటెడ్ స్టీల్ వెజల్ని ఎప్పుడు ఓపెన్ అయ్యేలాగా అంటే దీంట్లో ఉండే పోర్స్ ఓపెన్ అయ్యేలాగా స్టీమ్ని పాస్ చేస్తూ ఉంటాం బాటమ్ నుంచి. రైట్, ఇది ఎక్విప్మెంట్. సో అంత అవసరమేం లేదు కాబట్టి అర్థం చేసుకోవడం కోసం అని రాశాను నేను అక్కడ. సో ఇక్కడ మనం అసలు క్లోరిన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరిని ఎలక్ట్రాలసిస్ చేస్తున్నామో చెప్పాలి. క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రాలసిస్ ఆఫ్ NaCl సొల్యూషన్. ఇక్కడ యాక్టివేషన్ రాశాను మేము, NaCl సొల్యూషన్ బై యూజింగ్ ఎవరిని వాడుతున్నారు, యాజ్ స్టీల్ వెజల్ యాజ్ క్యాథోడ్ కింద వాడుతున్నారు, గ్రాఫైట్ రాడ్ యాజ్ యానోడ్. రైట్, మరి ఇప్పుడు జరిగే రియాక్షన్స్ ఏంటి, క్లోరిన్ గ్యాస్ ఎక్కడ లిబరేట్ అవుతుంది, క్లోరిన్ గ్యాస్ లిబరేటెడ్ ఎట్ యానోడ్. సో అసలు ఏం జరుగుతుంది అంటే మీరు తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఏదైతే NaCl ఉందో సో అది ఎలక్ట్రాలసిస్ అవుతుంది, అంటే అయనైజేషన్ అవుతుంది. సో బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ డివైడెడ్ ఇంటూ సో అయాన్స్. సో సోడియం అయాన్ కింద, క్లోరైడ్ అయాన్ కింద డివైడ్ అయిపోతుంది. మీరు 2 moles తీసుకుంటే 2Na + 2Cl- అయాన్స్ లిబరేట్ అయనైజ్ అయిపోయింది. ఈ 2 క్లోరైడ్ అయాన్స్ అంటే క్లోరైడ్ అయాన్స్ అన్ని ఎక్కడికి మూవ్ అవుతాయి చెప్పండి, యానోడ్ దగ్గరికి వెళ్ళిపోయి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. 2 క్లోరైడ్ అయాన్స్ లాసెస్ 2 electrons అండ్ ఇట్ గివ్స్ క్లోరిన్ గ్యాస్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్సే కదా. సో ఎక్కడ జరుగుతుంది, యానోడ్ దగ్గర. ఎట్ యానోడ్ క్లోరిన్ అండర్గోస్ టు ఆక్సిడేషన్, ఇట్ లాసెస్ 2 electrons అండ్ గివ్స్ క్లోరిన్ గ్యాస్. ఈ క్లోరిన్ గ్యాస్ కోసమే కదా మనం ఎంతసేపు ప్రిపేర్ చేసుకునేది. సో కాబట్టి క్లోరిన్ గ్యాస్ యానోడ్ దగ్గర లిబరేట్ అయ్యింది. తర్వాత క్యాథోడ్ దగ్గర ఎట్ క్యాథోడ్ ఈ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఈ యానోడ్ దగ్గర రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఎక్కడికి వచ్చేసాయి అంటే క్యాథోడ్ దగ్గరికి వచ్చేసాయి. క్యాథోడ్ దగ్గర సో వాటర్ ఉంది, సొల్యూషన్ కదా మనం తీసుకుంది, సొల్యూషన్లో వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో ఉన్నటువంటి H+ అయాన్స్ ఈ 2 electronsని అబ్జర్వ్ చేసుకొని, H2Oలో ఎవరు ఉంటారు నాన్న, H+OH-, ఆ H+2 electrons ఉండి అబ్జర్వ్ చేసుకొని హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది క్యాథోడ్ దగ్గర అండ్ 2OH- అయాన్స్ లిబరేట్ అయింది. ఈ 2OH- అయాన్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో క్యాటయాన్స్ ఆల్రెడీ అక్కడికి అప్రోచ్ అయ్యి ఉన్నాయి. సో 2Na+ అయాన్స్ 2OH- అయాన్స్ కలిసి మీకు 2NaOH ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుందమ్మా, 2NaOH. సో మనకు కావాల్సింది క్లోరిన్. జనరల్గా ఇక్కడ హైడ్రోజన్ లిబరేట్ అయింది, నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ కూడా ప్రిపేర్ అయింది. యాక్చువల్లీ ఇది 3 కాన్సెప్ట్స్లో చదవచ్చు, క్లోరిన్ ప్రిపరేషన్ దగ్గర చదవచ్చు, హైడ్రోజన్ ప్రిపరేషన్ దగ్గర చదవచ్చు, సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్ దగ్గర చదవచ్చు. కానీ ఇప్పుడు మనం 17th గ్రూప్లో చదువుతున్నాం, క్లోరిన్ ప్రిపరేషన్ దగ్గర చదువుతున్నాం కాబట్టి సో క్లోరిన్ ప్రిపరేషన్ తోటి చూస్తున్నాము. క్లియరా? సో అంటే మీరు NaClని ఎలక్ట్రాలసిస్ చేస్తే మీకు 3 ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇక్కడ మనకి మేజర్ ఇప్పుడు క్లోరిన్, ఎందుకంటే మనం క్లోరిన్ ప్రిపరేషన్ గురించి మాట్లాడతాం కాబట్టి. సో క్లోరిన్ ఎక్కడ రిలీజ్ అయింది, యానోడ్ దగ్గర రిలీజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ దీని కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం నానా. ఇక్కడ మనకు వచ్చేసరికి కెమికల్ ప్రాపర్టీస్
కోల్డ్ డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్ట్ అయితే ఎలా? కోల్డ్ డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ చూద్దాం ఒకసారి. కోల్డ్ డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్తో ఎలా రియాక్ట్ అవ్వాలి? సో సోడియం హైడ్రాక్సైడ్ తోటి క్లోరిన్ రియాక్ట్ అయినప్పుడు, సో మీకు చెప్పాను ఇంతకుముందు కూడా హాట్ కాన్సన్ట్రేటెడ్ దగ్గర చెప్పాను. అక్కడైనా ఎక్కడైనా ఫస్ట్ ఒక Na ఒక Cl, సో NaCl, రిమైనింగ్ ఒక Na ఒక Cl ఉంటుంది. సో ఆ ఒక Na ఒక Cl ఇక్కడున్న ఆక్సిజన్స్లో హాఫ్ తెచ్చుకుంటుందని చెప్పాను కదా. సో NaOCl సోడియం హైపోక్లోరైట్ ప్లస్ ఇక్కడున్న 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ కలిసి H2. మళ్ళీ సరే చెప్తున్నాను, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్ ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు ఒక Na ఒక Cl వదిలేసి మిగిలినాయి, అప్పుడు ఒక Na ఒక Cl కలిసి NaCl ఫామ్ ఉంది. ఇంతకుముందు మిగిలిపోయిన NaCl ఒక ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి NaOCl ప్లస్ H2O ఫామ్. ఈసారి హాట్ కాన్సన్ట్రేటెడ్ అంటే 6 NaOH రియాక్టెడ్ విత్ 3 క్లోరిన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక Na ఒక Cl వదిలేసేయండి, రిమైనింగ్ 5 Na 5 Cl కలిసి 5 NaCl ఇంతకుముందు కూడా వచ్చింది మనకి. నెక్స్ట్ రిమైనింగ్ మనం లీవ్ చేసిన NaCl ఇక్కడున్న 3 ఆక్సిజన్ తీసుకొని NaClO3 ఫామ్ అయింది ప్లస్ 3H2O ఫామ్ అయింది. నెక్స్ట్ అంటే మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ చూడండి, NaCl H2O H2O, జస్ట్ ఇక్కడ ఒక్క దగ్గరే డిఫరెన్స్ వస్తుంది. ఆబ్జెక్టివ్స్లో కూడా ఇలాంటివే అడుగుతూ ఉంటాడు. వెన్ diluted, cold diluted sodium hydroxide reacted with chlorine, it gives NaCl and NaOCl. Hot concentrated sodium hydroxide reacted with chlorine, it gives NaCl and NaClO3. It is a sodium chlorate, it is sodium hypochlorite. So excess ammonia reacted with chlorine, సో అప్పుడు సింపుల్గా 2 నైట్రోజన్ అంటే నైట్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయండి, రిమైనింగ్ అన్ని కలిపి రాసేయండి. రిమైనింగ్ అన్ని కలిపి రాస్తే 2 నైట్రోజన్స్ పోతే 6 నైట్రోజన్స్, 24 హైడ్రోజన్స్, 6 క్లోరిన్స్, 6 మోల్స్ ఆఫ్ అమోనియం క్లోరైడ్, 6 NH4C. 2 నైట్రోజన్స్ తీసేయండి, సో రాసేయండి 6 నైట్రోజన్స్, 24 హైడ్రోజన్స్, 6 క్లోరిన్స్, 6 NH4C. నెక్స్ట్ అదేవిధంగా అమోనియా రియాక్టెడ్ విత్ ఎక్సెస్ క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ 6 క్లోరిన్స్లో 3 క్లోరిన్స్ హైడ్రోజన్స్ని తీసుకొని 3HCl కింద వెళ్ళిపోయి రిమైనింగ్ ఆ హైడ్రోజన్స్ ప్లేస్లో 3 క్లోరిన్స్ వెళ్ళి సబ్స్టిట్యూట్ అయినాయి. సో NCl3 ప్లస్ 3H. సింపుల్. ఇక్కడ ఒక Na ఒక Cl NaCl, రిమైనింగ్ NaCl ఆక్సిజన్స్ తీసుకొని NaOCl ప్లస్ H2, 5 Na 5 Cl 5 NaCl, NaCl 3 oxygens NaCl, remaining 3H2. సో 2 నైట్రోజన్స్ తీసేయండి, 6 NH4C. సో రీప్లేస్ చేయండి 3 హైడ్రోజన్స్, సో NCl3 ప్లస్ 3HCl. క్లియర్ అన్నా?